జన్వాడ ఫామ్ హౌస్ కేసులో విజయ్ మద్దూరి చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి మోకిలా పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. లిక్కర్ పార్టీలో విజయ్ మద్దూరికి పరీక్ష నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. రాజ్ పాకాల ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఆయన నిందితుడు A2గా ఉన్నారు. దీంతో పోలీసులు వివిధ అంశాలపై ఆయన విచారించారు. పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారు అనే కోణంలో విచారణ కొనసాగినట్లు తెలుస్తుంది. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో విజయ్ మద్దూరి చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి మోకిలా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. లిక్కర్ పార్టీలో విజయ్ మద్దూరికి పరీక్ష నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. రాజ్ పాకాల ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఆయన నిందితుడు A2గా ఉన్నారు. దీంతో పోలీసులు వివిధ అంశాలపై ఆయన విచారించారు. పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారు అనే కోణంలో విచారణ కొనసాగినట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. వరలక్ష్మి, గత కొద్ది రోజుల నుంచి కూడా జన్వాడ ఫామ్ కేసు విషయం అయితే రోజు రోజుకి ఒక మలుపు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు ఫామ్ హౌస్ లో జరిగినటువంటి జన్వాడ రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో జరిగినటువంటి రేవ్ పార్టీ, అలాగే అక్కడ పాల్గొన్నటువంటి రాజ్ పాకాల అలాగే విజయ్ మద్దూరితో పాటు కొంతమంది ఇక్కడ డ్రగ్స్ పార్టీ అనేది నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అక్కడ పార్టీలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో దాదాపు ఫారెన్ లిక్కర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఆ ఫారెన్ లిక్కర్ పూర్తిగా ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా ఫారెన్ లిక్కర్ యూజ్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఎక్సైజ్ అధికారుల పర్మిషన్ తీసుకోకుండా పార్టీ అనేది నిర్వహించడం జరిగిందని చెప్పేసి దీంతో వాళ్ళు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా రాజ్ పాకాల కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కానీ రాజ్ పాకాల కొద్ది రోజులు పరారీలో ఉండడం జరిగింది. తర్వాత విచారణకు అవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పార్టీలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ డ్రగ్ టెస్ట్ లో భాగంగా మిగతా వాళ్ళందరికీ నెగిటివ్ వస్తే ఓన్లీ విజయ్ మద్దూరికి మాత్రము కొకైన్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రావడం జరిగింది. ఈ పాజిటివ్ వచ్చిన తర్వాత పూర్తిగా అక్కడ కొకైన్ ఎప్పుడు తీసుకున్నాడు, పార్టీకి వచ్చిన తర్వాత తీసుకున్నాడా, పార్టీ కంటే వచ్చే ముందు తీసుకున్నాడా, ఆ కొకైన్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు, ఎవరిచ్చారు అనే విషయాలపైన కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు కొనసాగించడం జరిగింది. కానీ అప్పుడు ఆయన విజయ్ మద్దూరి మాత్రం రాజ్ పాకాల నుంచి నేను కొకైన్ తీసుకున్నానని చెప్పేసి ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. అది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే వకీల పోలీసులు ఎదుటైతే విచారణకు ఇటు విజయ్ మద్దూరి అయితే హాజరవ్వడం జరిగింది. ఇటు లిక్కర్ పార్టీలో కూడా డ్రగ్స్ పాజిటివ్ రావడంతో విజయ్ మద్దూరిని అనేక రకాలుగా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. రాజ్ పాకాల ఫామ్ హౌస్ పార్టీ కేసులు అయితే గా ఉన్నటువంటి రాజ్ పాకాల అలాగే A2గా విజయ్ మద్దూరి ఉండడం జరిగింది. ఈ విజయ్ మద్దూరి కూడా సాఫ్ట్వేర్ కంపెనీకి యజమాని. ఈయన రాజ్ పాకాల ఆ రోజు డ్రగ్ పార్టీ నిర్వహించడంతో ఆ రోజు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. దీంతో ఆ రోజు కొకైన్ తీసుకోవడంతో డ్రగ్ పాజిటివ్ రావడంతో ఇటు వివిధ అంశాలపై కూడా తను ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, ఆ కొకైన్ అనేది విజయ్ మద్దూరికి పోలీసులు పలు రకాలైనటువంటి ప్రశ్నలు కూడా గుప్పించడం జరుగుతుంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే పూర్తి క్లారిటీ అయితే విజయ్ మద్దూరి నుంచి రావాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలు కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు డ్రగ్ పార్టీలు అనేటివి మన హైదరాబాద్ నగరంలో వీకెండ్ అయితే చాలా మంది కూడా పార్టీలు నిర్వహించుకుంటున్నారు. ఇటు డ్రగ్స్ సరఫరా చేసుకుంటున్నారు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎంతకు సరఫరా చేస్తున్నారు, ఇలాంటి విషయాలు కూడా పూర్తిగా అంశాలన్నిటివి బయటకు వస్తే కనీసం కొంత మేరనైనా సరే డ్రగ్స్ ని నియంత్రించవచ్చు అనే క్రమంలో అయితే పోలీసులు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు రాజకీయంగా కూడా కొన్ని ప్రతి ఆరోపణలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇటు రాజ్ పాకాల పైన కూడా ఇటు కేటీఆర్ బామర్ది కాబట్టి రాజ్ పాకాల పైన కేవలం రాజకీయంగానే కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ఇటు వీళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ నాయకుల పైన కూడా కొన్ని ప్రతి ఆరోపణలు కూడా రావడం జరిగింది. కానీ మా ఇంట్లో పార్టీ మేము చేసుకోవద్దనే ఆరోపణలు కూడా ఒక ప్రశ్నలు కూడా రావడం జరిగింది. కానీ పూర్తిగా ఎవరైనా సరే ఓన్ హౌస్ అయినా సరే ఎక్కడైనా సరే పార్టీ నిర్వహించుకుంటే ఖచ్చితంగా లిమిట్ కి మించి అంటే ఇక్కడ మందు వాడితే ఓకే, అది ఇంటి పర్పస్ గా ఒక పార్టీ పర్పస్ గా ఇక్కడ డ్రింక్ తీసుకోవడం ఒక తీరు. అలాగే పార్టీలో విదేశీకి సంబంధించినటువంటి ఇటు దేశీయ
ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి లిక్కర్ తో పాటు విదేశీ లిక్కర్ కూడా అక్కడ ఉన్నట్టుగా కూడా మనకు విజువల్స్ లో కనిపించాయి. సో అవన్నీ కూడా పూర్తిగా ఎక్కడైనా సరే డ్రగ్స్ పార్టీ ఇలా ఏమన్నా పార్టీ నిర్వహించినప్పుడు ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ అధికారులతో పర్మిషన్ తీసుకోవాలి. అంటే లిక్కర్ మనం ఆ పార్టీలో నిర్వహించే దానికంటే ఎక్కువ లిక్కర్ యూజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖల నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా పూర్తిగా అనుమతులకు విరుద్ధంగా అక్కడ పార్టీని నిర్వహించడం జరిగింది. ఆ రోజు పార్టీ నిర్వహించడంతో జన్మడ ఫామ్ హౌస్ దగ్గర పూర్తిగా భారీ శబ్దాలతో కూడా పార్టీ నిర్వహించడంతో అక్కడ స్థానికులు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, హుటాహుటిన పోలీసులు అక్కడ చేరుకోవడం, అందరినీ కూడా ఒకసారిగా అక్కడ విదేశీయ మద్యాన్ని కూడా గుర్తించడం, దీంతో పలు కేసుల మీద నమోదు చేయడం, ఇటు రాజపాకల ఒకసారిగా అక్కడ నుంచి వెళ్లిపోవడం, తర్వాత మళ్ళీ 2-3 రోజుల తర్వాత రాజపాకల్ని విచారణకి పిలిపించడం, ఆ తర్వాత కొన్ని విషయాలపైన కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా అధికారులు సెర్చ్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ చాలా మొత్తం మీద అక్కడ పెద్ద మొత్తంలో విదేశీయ మద్యం కూడా దొరకడం జరిగింది. సో ఇదంతా ఒక తీరైతే ఈ రోజు విజయ్ మద్దూరి మాత్రం చాలా రోజుల తర్వాత ఈ రోజు మోకిల పోలీస్ స్టేషన్ కి అయితే విచారణకి రావడం జరిగింది. మరి పూర్తిగా అప్డేట్ అయితే డ్రగ్స్ తను తీసుకున్నటువంటి కొకైన్ డ్రగ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, అసలు ఎలా స్వీకరించాడు, పార్టీ కంటే ముందు స్వీకరించాడా, పార్టీకి వచ్చిన తర్వాత స్వీకరించాడా, దీనిపైన పూర్తి క్లారిటీ అయితే మరి కొద్దిసేపట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే ఇప్పుడు మోకిల పోలీసులు ఎదుటైతే విజయ్ మద్దూరి అయితే హాజరైనటువంటి పరిస్థితి. లక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ.